హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేష్టాస్ కాంపిటేటివ్ స్పెషల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో జనరల్ స్టడీస్లో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఉన్నాయి. మీరు కూడా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ని కమెంట్ చేసి మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, క్వశ్చన్స్లోకి వెళ్దాం. క్వశ్చన్: ఈ క్రింది వాటిలో గంగా నది యొక్క ఉపనది మరియు హిమాలయాల్లో జన్మించిన నది ఏది? హిమాలయాల్లో పుట్టిన గంగా నది యొక్క ఉపనది. ఆప్షన్స్ చదివితే టైం వేస్ట్ అవుతుంది, సో డైరెక్ట్ ఆన్సరే చెప్పేస్తాను. మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, సరయూ నది. సరయూ నది హిమాలయాల్లో పుట్టిన గంగా నది యొక్క ఉపనది. సరయూ నది గంగా నదిలో ఎడమవైపు నుండి కలుస్తుంది. సరయూ నదిని గఘరా నది అని కూడా అంటారు. అయోధ్య నగరం సరయూ నది ఒడ్డున ఉంది. చంబల్ నది, సోన్ నది, దామోదర్ నది ఇవి మూడు కూడా ద్వీపకల్ప భూభాగంలో జన్మించి కుడివైపు నుండి గంగా నదిలో కలుస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్: ఈ క్రింది వారిలో రామచరిత మానస్ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ని కమెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, తులసీదాసు. రామచరిత మానస్ను తులసీదాసు హిందీ భాషలో రచించారు. తులసీదాసు మధ్యయుగ కవులలో ఒకరు. ఈయన అభినవ వాల్మీకి, రెండవ వాల్మీకిగా పేరుగాంచారు. ప్రఖ్యాతిగాంచిన హనుమాన్ చాలీసా రామచరిత మానస్లోనే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్: బులంద్ దర్వాజాను నిర్మించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, అక్బర్. 1575లో అక్బర్ చక్రవర్తి గుజరాత్పై తన విజయానికి గుర్తుగా దీనిని నిర్మించారు. బులంద్ దర్వాజా అనగా ఎత్తైన ద్వారం లేదా విజయ ద్వారం. ఇది భారతదేశంలోని ఆగ్రా సమీపంలోని ఫతేపూర్ సిక్రీలో ఉంది. ఫతేపూర్ సిక్రీలోని జామా మసీదుకు ప్రధాన ద్వారంగా బులంద్ దర్వాజాను చెప్పవచ్చు. 1986లో బులంద్ దర్వాజాతో సహా ఫతేపూర్ సిక్రీ నగరాన్ని మొత్తాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. నెక్స్ట్ క్వశ్చన్: ఈ క్రింది వాటిలో బ్యాక్టీరియా వలన రాని వ్యాధిని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పోలియో. పోలియో వైరస్ వలన వచ్చే వ్యాధి. ఎంటరో వైరస్ వలన పోలియో వ్యాధి వస్తుంది. పోలియో వ్యాధి కలుషితమైన ఆహారం, నీరు వలన వ్యాపిస్తుంది. పోలియో వ్యాధిలో చిన్నపిల్లల్లో చాలక నాడులు దెబ్బతిని కాళ్ళు చేతులు చచ్చుబడిపోతాయి. పోలియో వ్యాధికి 2 రకాలుగా వ్యాక్సినేషన్ ఉంటుంది. ఫస్ట్ వన్ ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్, ఇంజెక్షన్ రూపంలో ఉంటుంది. సెకండ్ వన్ ఓరల్ పోలియో వ్యాక్సిన్, డ్రాప్స్ రూపంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్: ఆర్య సమాజ్ను స్థాపించినది ఎవరు? ఈ క్వశ్చన్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి 1875లో బొంబాయిలో ఆర్య సమాజ్ను స్థాపించారు. ఈయన అసలు పేరు మూలశంకరుడు. స్వామి దయానంద సరస్వతి గో బ్యాక్ టు వేదాస్, వేదాలకు మరలండి అనే నినాదాన్ని ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్: ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అడవులను, అడవి జంతువులను రక్షించాలనే ఆదేశ సూత్రాన్ని ప్రవేశపెట్టడం జరిగింది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సో ఆన్సర్ కమెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 42వ రాజ్యాంగ సవరణ చట్టం. 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 1976లో తీసుకురావడం జరిగింది. దీనిని మినీ రాజ్యాంగం అని కూడా అంటారు. ఎందుకనగా ఇది రాజ్యాంగంలో ముఖ్యమైన మార్పులు చేసింది. ముఖ్యంగా ఈ 42వ సవరణ ద్వారా ప్రవేశికలో సామ్యవాదం, లౌకికం, దేశ ఐక్యత మరియు సమగ్రత అనే పదాలను చేర్చడం జరిగింది. మరియు ఈ 42వ సవరణ ద్వారా అడవులను, పర్యావరణాన్ని, వన్యప్రాణులను రక్షించాలనే ఆదేశ సూత్రాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అడవులను, అడవి జంతువులను, పర్యావరణాన్ని రక్షించాలనేది ఆర్టికల్ 48 ద్వారా రాష్ట్రం ఈ బాధ్యతను నిర్వర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్: ఈ క్రింది వాటిలో గ్రానైట్ శిలలు విచ్ఛిన్నం చెందడం వలన ఏర్పడిన నేలలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ని కమెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఎర్ర నేలలు. గ్రానైట్ శిలలు విచ్ఛిన్నం చెందడం వలన ఎర్ర నేలలు ఏర్పడ్డాయి. ఈ నేలల్లో ఐరన్ ఆక్సైడ్ కరిగి ఉన్నందువల్ల ఎర్రటి రంగులో ఉంటాయి. భారతదేశం మొత్తంలో ఇవి అత్యధిక శాతం తమిళనాడులో ఉన్నాయి. ఎర్రమట్టి నేలల్లో పత్తి, మిరప, పొగాకు, పసుపు, సజ్జ, జొన్న వంటి పంటలను పండిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్:
ప్రపంచంలోని ముడత పర్వతాలలో ఏ పర్వతాలు అతి చిన్న వయస్సు గలవి? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ని కమెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, హిమాలయ పర్వతాలు. హిమాలయ పర్వతాలు ప్రపంచంలోని ముడత పర్వతాలలో అతి చిన్న వయసు గలవి. ఆల్ప్స్ పర్వతాలు యూరప్లో, యాండీస్ పర్వతాలు దక్షిణ అమెరికాలో, హిమాలయ పర్వతాలు ఆసియా ఖండంలో, రాకీ పర్వత శ్రేణులు ఉత్తర అమెరికాలో ఉన్నాయి. హిమాలయాలు ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అతి ఎత్తైన ముడత పర్వతాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో జునాగఢ్ శాసనంను వేయించినది ఎవరు? శాసనాలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీ కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ని కమెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, రుద్రదమనుడు. జునాగఢ్ శాసనాన్ని రుద్రదమనుడు వేయించాడు. రుద్రదమనుడు పశ్చిమ శాతవాహన రాజు. ఈ శాసనం గుజరాత్లోని జునాగఢ్ జిల్లాలోని గిర్నార్ కొండపై ఉంది. జునాగఢ్ శాసనం సంస్కృతంలో ఉంది. ఈ శాసనంలో సుదర్శన సరస్సు పునరుద్ధరణ గురించి మరియు రుద్రదమనుని పాలన గురించి సమాచారం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో మితవాది కాని వారిని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, లాలా లజపతి రాయ్. లాలా లజపతి రాయ్ గారు భారత జాతీయోద్యమంలో అతివాదులుగా పిలువబడే లాల్ బాల్ పాల్లలో ఒకరు. లాలా లజపతి రాయ్ గారికి పంజాబ్ కేసరి అనే బిరుదు ఉంది. దాదాబాయి నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, మదన్ మోహన్ మాలవ్య ఈ ముగ్గురు కూడా మితవాదులు. ఓకే ఫ్రెండ్స్, ఈ 10 క్వశ్చన్స్కి కూడా మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్ చేశారో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.